హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ఎస్, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద రెండు ఫోటోలు చూస్తున్నారు. ఇదేమో గతంలో వైఎస్ జగన్ గారు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్తో కలిసిన ఫోటో ఇది. అంటే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్కి సంబంధించిన హీరోలు, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్తో కలిసిన ఫోటో ఇది. సో ఈ రెండు ఫోటోలు కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒకటే కామెంట్స్. ఏంటా కామెంట్స్ అంటే, గతంలో టాలీవుడ్ వారి మీద వైఎస్ జగన్ గారు కక్ష కట్టారు కాబట్టి ఇవాళ వైఎస్ జగన్ గారికి 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు సేమ్ అలాగే రేవంత్ రెడ్డి గారు కక్ష కడుతున్నారు, వాళ్ళని తన వద్దకు రప్పించుకున్నారు కాబట్టి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారికి కూడా ఓటమి తప్పదు అని చెప్పేసి కొందరు కామెంట్స్ అన్ని పెడుతున్నారు. జనరల్గా సినిమా రంగానికి పాలిటిక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సినిమా రంగంలో జరిగేది పాలిటిక్స్లో ఎలాంటి ప్రభావం చూపదు. అదే పాలిటిక్స్లో జరిగేది సినిమా రంగానికి కంపల్సరీ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అంతేగాని కేవలం వీళ్ళు దగ్గరికి రప్పించుకున్నారనేసరికి గతంలో వైఎస్ జగన్ గారు చిరంజీవి గారితో దండం పెట్టించుకున్నారు కాబట్టి 11 స్థానాల్లో వచ్చాయన్నది కూడా రాంగ్ పర్సెప్షన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీ వాళ్ళని రప్పించారని భవిష్యత్తులో ఓడిపోతారన్నది కూడా రాంగ్ పర్సెప్షన్. కేవలం ఆ వ్యక్తులు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో వాళ్ళు చేసే, ప్రజలకు చేసే పనులు బట్టి, మంచులు బట్టి, మంచి చెడు బట్టి వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ అధికారంలో వస్తారా ఓడిపోతారా అన్నది నిర్ణయించబడుతుంది తప్ప కేవలం కొన్ని పరిణామాలు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో జరిగిన కొన్ని పరిణామాలు అన్నవి ఎంటైర్ రాజకీయాన్ని అసలు మార్చలేవు. అలా మార్చే శక్తి కూడా సినిమా ఇండస్ట్రీకి లేదు. అంత ప్రభావం అనేది చూపదు సామాన్య ప్రజలకి. కొందరికి మేబీ ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు అది ఉండొచ్చు, కానీ కామన్ పర్సన్స్ ఎవరైతే ఈ విలేజెస్లో ఉంటారో వాళ్ళకి ఇది అంత పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు. ఇది సో ఇక పక్కన పెడితే, బట్ ఈ రెండిట్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటంటే, జనరల్గా ఎవరన్నా సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇండస్ట్రీ నుండి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుండి కావచ్చు, లేకపోతే ఇటు అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ప్రతి ఇండస్ట్రీ నుండి, ఇటు ఐటీ ఇండస్ట్రీ నుండి కావచ్చు, లేకపోతే మామూలు చిన్న తరహా పెద్ద తరహా కంపెనీస్ ఉంటాయి కదా, అటువైపు నుండి కావచ్చు, ఇలా అనేక ఇండస్ట్రీస్ నుండి వచ్చి ఎవరైతే గెలుస్తారో ఆ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా అభినందనలన్నీ తెలుపుతారు, సన్మానిస్తారు, శాలువా కప్తారు, పూల బొకేలు ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తారు. సో ఈ రెండిట్లో కూడా, అంటే ఇటు వైఎస్ జగన్ గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరు గెలిచిన తర్వాత కూడా ఇండస్ట్రీ నుండి ఏ ఒక్కరు కూడా వెళ్ళి ఇటు ఇద్దరిని కలిసింది లేదు. గతంలో వైఎస్ జగన్ గారిని కలిసింది లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసింది లేదు. అఫీషియల్గా ఎక్కడే వెళ్ళి కలిసి రేవంత్ రెడ్డి గారిని సన్మానించింది లేదు, లేకపోతే కంగ్రాట్స్ చెప్పింది లేదు. అంటే ఇక్కడ కంపల్సరీ వెళ్ళి కంగ్రాట్స్ చెప్పాలా అని కూడా మీకు డౌట్ రావచ్చు. బట్ ఎస్, చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇటు వైఎస్ జగన్ గారు కావచ్చు, లేకపోతే ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు. ఇటు తెలుగు రాష్ట్రాలంటే 2 రాష్ట్రాలు. సో ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యారు, అది బాధ్యత. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళు వెళ్ళి కలవాలి అన్నది కంపల్సరీగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత. అలా చేయకపోవడం వల్లే ఎంతో కొంత ఒక ఆవేదన అయితే కలుగుతుంది కదా జనరల్ ఎవరికన్నా. అరే, నేను ముఖ్యమంత్రి అయ్యాను ఏంటి, ప్రతి ఒక్కరు వచ్చి కలిసి కంగ్రాట్స్ చెప్తున్నారు, మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి నన్ను కలవట్లేదు అనే ఒక పాయింట్ అయితే ఉంటుంది కదా మనసులో. ఎందుకంటే ఇదే ఇండస్ట్రీ పెద్దలు, ఇటు చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు కానీ, అటు కేసీఆర్ గారు గెలిచినప్పుడు కానీ అసలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు. వెళ్ళి కంగ్రాట్స్ చెప్పడము, ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను తెగ పోస్టులు పెట్టేవారు. మరి రేవంత్ రెడ్డి గెలవంగానే ఒకరు కూడా విష్ చేయలేదు. ఈవెన్ కలిసి విష్ చేయడం పక్కన పెడితే కనీసం ఈ ట్విట్టర్లో కూడా ఎవరు చాలామంది విష్ చేయని దాఖలాలు చూసాము. అదే గతంలో మనం చూసుకున్నట్టయితే
ఇటు చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఎలాగైతే బ్రహ్మరథం పట్టారో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఇప్పుడు ఈసారి కావచ్చు లేకపోతే గతంలో గెలిచినప్పుడు, అలా వైఎస్ జగన్ గారు గెలిచినప్పుడు ఎవ్వరు కూడా వెళ్ళి అంత ఇది చూపేయట్లేదు వైఎస్ జగన్ గారి విషయంలో. మనకెందుకులే అన్నట్టే ఉన్నారు సినిమా పెద్దలు. అందుకని వైఎస్ జగన్ గారు వీళ్ళకి ఎలాగైనా సరే ఒక లెసన్ చెప్పాలి అని చెప్పేసి, ఎలాంటి సంఘటన అనేది జరగకున్నా సరే కొన్ని రాజకీయ పరిస్థితుల కారణాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలనే ఒక పాయింట్ తీసుకొని ఎంటైర్ ఏపీలో ఉన్న ఎంటైర్ సినిమా థియేటర్లో సడన్గా ఉన్నట్టుండి రేట్స్ అనేది ఇలా డౌన్ చేశారు. సో ఇలా సడన్గా రేట్లన్నీ డౌన్ చేసేసరికి ఇండస్ట్రీ పెద్దల్లో ఉలికిపాటు వచ్చింది. సో ఉలికిపాటు వచ్చి వెంటనే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి జగన్ గారిని కలిశారు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నారు. సో సేమ్ వైస్ ఇక్కడ స్టిల్ ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారిని ఇండస్ట్రీ వాళ్ళు ఈ ఘటన కనుక జరగక ఉంటే ఎవరు కూడా అంత పెద్ద పట్టించుకునేవారు కాదు. కేవలం ఒక దురదృష్ట ఘటన జరిగింది, దాంట్లో రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో ఇది నేను ఇక్కడ నుండి బెనిఫిట్ షో వేయను, ఇక్కడ నుండి అసలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి నేను పర్మిషన్ ఇవ్వనని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చింది, లేకపోతే వచ్చేవాళ్ళు కాదు, మనందరికీ తెలిసిందే అది. సో అంటే ఒక ముఖ్యమంత్రికేమో ఒకలాగా మరొక్కరికేమో మరొకలాగా ట్రీట్ చేస్తే అది ఆ ఇండస్ట్రీకే ప్రమాదం కదా. ఇప్పుడు జనరల్ మనం బిజినెస్ చేసే పీపుల్ని చూసి చాలా నేర్చుకోవాలి, కేవలం ఇండస్ట్రీ వాళ్ళే కాదు అందరూ. బిజినెస్ చేసే పీపుల్ చూసుకోండి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వాళ్ళు సరెండర్ అయిపోతారు, వెంటనే వెళ్తారు, కలుస్తారు, బొకేలు ఇస్తారు, మమ్మల్ని కూడా కొంచెం కన్సిడర్ చేయండి అని చెప్పేసి ఒక మాట చెప్పేసి వస్తారు. సో ఆబ్వియస్లీ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏదో ఒక రకంగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫిలిం ఇండస్ట్రీ అలా చేస్తేనే ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఇటు గెలిచిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం ఒకసారి చూస్తుంటే ఏ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారికి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇటు టాలీవుడ్ నుండి ఎలాంటి సపోర్ట్ అనేది లేదు. అటు వైఎస్ జగన్ గారి విషయంలో కూడా అదే జరిగింది. సో ఇద్దరు కూడా కామన్గా ఇండస్ట్రీ వాళ్ళని పాయింట్అవుట్ చేసుకొని ఇటు ఏమో ఒక రాజకీయ కోణంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాని బేస్ చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే, ఇటేమో మొన్న జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని కొన్ని నిర్ణయాలనే తీసుకున్నారు. సో ఆబ్వియస్లీ ఇద్దరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇండస్ట్రీ పెద్దలందరూ దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడైతే గతంలో అందరూ పెద్దలు వెళ్ళి కలిసిన తర్వాత జగన్ గారు సర్లే అని చెప్పేసి కొన్ని రేట్లలో మార్పులు చేర్పులు చేశారు, మళ్ళీ దాని తర్వాత బెనిఫిట్ షోలకు కూడా కొన్ని పర్మిషన్ అనేది ఇచ్చారు. బట్ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారిని సినీ పెద్దలు కలిసినా సరే రేవంత్ రెడ్డి గారు నేను ఆల్రెడీ అసెంబ్లీలో మాట ఇచ్చేసాను, అసెంబ్లీలో చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పేసి ఖరా కండిషన్గా చెప్పేశారు ఆయన రేవంత్ రెడ్డి గారి ఇక నుండి నో బెనిఫిట్ షో, నో టికెట్ రేట్స్ అని చెప్పి. మరి ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు ఎలా స్పందిస్తారో తెలియని పరిస్థితి. సో ఎందుకంటే ఇవాళ ప్రముఖంగా వెళ్ళింది అయితే మాత్రం ఇదే టికెట్ రేట్ విషయంలో, బెనిఫిట్ షో విషయంలో కొంచెం రేవంత్ రెడ్డి గారు మాకు కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి నమ్మకంతోనే వెళ్ళారు. వెళ్ళంగానే అక్కడ మీటింగ్ మరోలా జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు, ఈ బెనిఫిట్ షోలు టికెట్ రేట్ విషయం కాకుండా మరేదన్నా మాట్లాడదామని చెప్పేశారు. సో అవి రెండు పక్కకి వెళ్ళిపోయాయి. ఇక ఇండస్ట్రీ డెవలప్మెంటు వాటి గురించి ఎక్కువగా చర్చించారు. అసలైన మ్యాటర్ పక్కకి వెళ్ళిపోయింది. ఫ్యూచర్లో జరిగే మ్యాటర్ గురించి ఇవాళ చర్చ అనేది జరిగింది. సో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితేనో లేకపోతే ఇలాంటి ఏమన్నా చర్యలు తీసుకుంటేనే ఇండస్ట్రీ పెద్దలు దిగి వస్తారా, ముందుకు వస్తారా అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో భారీగా జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీనూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు అనేవి ఓ రకంగా
ఇటు పాలిటిక్స్ అటు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి వాతావరణంలా కనిపిస్తలేదు. సో మరి చూడాలి భవిష్యత్తులో అయినా మన సినిమా పెద్దలు ఇంకెలా వాళ్ళు చేస్తే, ఇంకెలా వాళ్ళు హ్యాండిల్ చేస్తే సినిమా కష్టాలు తీరుతాయో తెలియని పరిస్థితి. ప్రతిసారి సినిమా వాళ్ళకే ఈ కష్టాలు. ఇటు సినిమా తీసేటప్పుడు సినిమా కష్టాలే, సినిమా రిలీజ్ చేసేటప్పుడు సినిమా కష్టాలే, ప్రభుత్వం మారినప్పుడల్లా సినిమా కష్టాలే. అందుకే ఏమో అంటారు జీవితం అంటే సినిమా కష్టాలు అని చెప్పేసి. సో ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.